శ్రీ మాత్రే నమః. ప్రభ సంబరాల్లో మూడో ఘట్టం ప్రభని తయారు చేయడం. మొదటి ఘట్టం మండపారాధన, ఇంట్లో అమ్మవారిని అలంకరించి దగ్గరగా కూర్చోబెట్టుకొని ఏదైతే మనం ప్రభ సంబరాల్లోని పాల్గొనేటటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ సమకూర్చిపెట్టి వాటికి పూజా కైంకర్యాలు అవి చేస్తాం. బాలజంగడి, ఘటము, తర్వాత అమ్మవారికి తీసుకెళ్ళవలసిన సామాగ్రి అంతా కూడా అక్కడ నివేదన చేసి ఇంట్లో పూజ చేసిన తర్వాత పాలజంగడి తిప్పుతాము. అది మొదటి వీడియోలో మీకు పెట్టాను. ఇది రెండో వీడియోలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే మనము ముందుగా చెప్పుకున్నట్లు కొన్ని మిరాకిల్స్ అనేవి జరిగాయని చెప్తున్నాను కదా. వీడియో చివరి వరకు చూడండి. అసలు ఏంటంటే మిరాకిల్స్ జరిగాయి అనేవి మీకు చెప్తూ ఉంటాను. ఒకసారి కంటే స్టార్టింగ్లో చెప్పడం అవ్వదు కదండి. అలా ఒక్కొక్కటిగా చెప్తాను. చివరి వరకు చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే ఇక్కడ చూడండి, అమ్మవారి కన్నవారి ఇల్లు అండి. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి అక్కడ పురిల్లు ఉంది కదండి, అక్కడ అమ్మవారి కన్నవారి ఇల్లు. అక్కడ ఎవరు నివాసం ఉండరు అనుకుంటాను. కానీ ప్రభ కానీ పాలచెంగిడి కానీ ఇక్కడ ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు తాలూకా మనుషులందరూ కూడా, వాళ్ళ కన్నవారందరూ కూడా ఇక్కడ ప్రభకి అమ్మకు సంబంధించినటువంటి కైంకర్యాలన్నీ నిర్వర్తిస్తారు. ఆవిడకి సాదరంగా ఆహ్వానించి పసుపు కుంకుమ అదంతా రాసి ఎవరైతే ప్రభ పట్టుకున్నారో వారి మీద ఉంటుంది అమ్మ అంటారు. అదిగోండి అలాగా సాదరంగా చీరలు కింద పరిచి వాటి మీద నడిపిస్తారండి. డైరెక్ట్గా కిందనైతే నడిపించరు ప్రభకి. ఆ ప్రభే మిరాకిల్. అమ్మ ప్రభ మీద కూర్చుంటుంది అని అంటూ ఉంటారు. ఈ మొక్కు చెల్లించుకుంటున్నాము అని ఊరంతా తెలియాలని చెప్పేసి ఈ ప్రభని తిప్పుతాము ఊరంతా. అంటే అప్పుడు పూర్వకాలం ఊరంతా తిప్పేవారు, కానీ ఇప్పుడైతే అన్నింటినీ తిరగలేదు కదండి. కరోనా వచ్చిన తర్వాత ఇంకా అందరికీ సన్నగిలిపోతుంది. మేమైతే డైరెక్ట్గా కన్నవారి ఇంటి నుంచి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాము, మా ఫ్లాట్కి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనకు తోచినటువంటి పూజాధికాలు అనేవి ప్రభ మోసే వాళ్ళ మీద తల్లి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం చేస్తాము. పసుపులు రాస్తాము ఒళ్ళంతాను. అలాగే మొహంకి పసుపు రాసి బొట్టు పెట్టి, కాలుకి పసుపు రాసి, పాదాలు కడిగి ఇక్కడికి చేయవలసిన కార్యక్రమాలన్నీ మనం చేస్తాము. నాకైతే ఇవన్నీ కొత్త అండి, నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఇవ్వండి, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు కదా శారద అని, ఆమె చెప్తుంది, నేను చేస్తూ ఉన్నాను. అమ్మ ఏ సమయానికి ఎవరిని తెచ్చుకోవాలో ఆ సమయానికి వాళ్ళని తెచ్చుకుంటుంది. చూడండి, వీళ్ళందరూ చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. ఎంత పండుగగా ఉందంటే నాకు ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఎవరిలోనూ లేను. ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో కానీ ఆఖరికి అమ్మ చెల్లి వాళ్ళతో కూడా ఉంటాయి కదండి. ఇళ్ళని తర్వాత అనేక సమస్యలు, కానీ ఎవరితోని లేను. కానీ అమ్మవారికి పండుగ వచ్చేసరికి అందరినీ పిలిచాను. ఎవ్వరూ నా మాట కాదనకన్నా అందరూ వచ్చారు. అది నాకు 2 కళ్ళు పట్టలేనంత సంతోషం వచ్చేసింది. చాలా పండుగగా అనిపించింది. పిల్లలు కూడా అసలు చిరాకు పడకుండా అందరూ కూడా, అస్సలు మా పిల్లలకి ఎంత చిరాకు అంటే అంత చిరాకు. వాళ్ళు చదువుకునే పిల్లలు కదండి, అక్కడ ఉన్న పిల్లలు అందరూ అంతే ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయరు. ఇలా దండం పెట్టుకున్నా వెళ్ళిపోయామా అనేటటువంటి పిల్లలు మా ఉదయం నుంచి రాత్రి వరకు చాలా సర్వీస్ చేస్తారండి. మా పిల్లలు ఏంటి, మా చెల్లి కూతురు ఏంటి, మా ఫ్రెండ్స్ పిల్లలు ఏంటి, అందరూ కూడా మా లలిత పారాయణ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మకి సేవ చేశారు. ఆ సమయానికి అమ్మ అందరినీ తిరిపించుకుంది. ఇది కూడా ఒక మిరాకిలేనండి. దూరం అయిపోయిన బంధువులందరూ కూడా ఈ ప్రభ సంబరాల్లోని దగ్గరయ్యారు. నాకు చాలా సంతోషం ఉంది. ప్రభకైతే ఇప్పుడు వాళ్ళు ఏమేం చేశారో కన్నవారు మర్యాదలు, అదే మర్యాదలు మనం చేస్తూ ప్రభ మీద జల్లు ముచ్చాలని చెప్పేసి మనము మైదా పిండితోని బూందీలా తయారు చేసి, తీపి బూందీయే తయారు చేసి ఇలా ప్రభ మీదకి ఇసుస్తామండి అమ్మవారు వచ్చేటప్పటికి. ప్రభతో పాటు అనేక ఘనాలు వస్తాయంట. ఆ ఘనాలకి అవి నైవేద్యం అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మా ఫ్రెండ్ చేశారు. మీకు అరిసెలు తయారు చేయడంలోని వీడియో చూపించాను కదా, ఆమె మొత్తం దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించారు. ఇవ్వండి మా 2 పిల్లలు, మా చెల్లి కూతురు, మా అమ్మ అందరూ కూడా వచ్చారు. పిన్ని, నానమ్మ, అమ్మమ్మ అందరూ వచ్చారు. సరదాగా ఇదొక నాకు మిరాకిల్. 5 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న వీళ్ళందరూ కూడా
మా ఇంటికి ఫస్ట్ టైం రావడం మా పిల్లలిద్దరు. నాకు చాలా సంతోషం అనిపించింది. దూరం బంధువులు అందరూ కలిశారు. ఇదొక మిరాకిల్ అయితే ఇంకో మిరాకిల్ ఉంది. పిల్లలు కోఆపరేట్ చేయడం, చల్లని గాలి వేయడం, ఒక్కంటూ లేకపోవడం, అస్సలు ఒక్క ఊరబెట్టేసేది ఆ మధ్యంతన. అలాంటిది చల్లటి గాలి వేసింది. ఉదయం 2 చినుకులు పడ్డాయి. వర్షం పడిపోతుంది ఏటో అని భయపడిపోయాము. కానీ అస్సలు వర్షం పడలేదు. చివరి వరకు రాత్రి భోజనాలు అయిపోయే వరకు వర్షం అంటే పడలేదు. చూసారా, వర్షం పడలేదు. తర్వాత అందరూ పార్టిసిపేట్ చేశారు. సండే కాబట్టి ఎండ లేదు కాలు కాలడానికి. ఎవరు చెప్పులు లేకుండా అందరూ చెప్పులు లేకుండా నడిచారు. జనాలు అందరూ పార్టిసిపేట్ చేశారు. దూరపు బంధువులు దగ్గర అయ్యారు. అమ్మ ఆ జనాలను కూడా అలాగే తెప్పించుకుంది. వీళ్ళందరూ మా తోటకోడళ్ళు మెట్టలుగా ఉండేవాళ్ళు. లలిత పారాయణకి మాకు వచ్చిన లలిత పారాయణలో ఉన్న బ్యాచ్ ఉందా, అందులో కొంతమందికి చెప్పామండి. అందరికీ చెప్పలేదు కానీ మా గ్రూప్లో, కాచారి గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి పిలిచాము. ఇవన్నీ మా అపార్ట్మెంట్లోని కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా నాకు కోఆపరేటివ్ అండి. కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్, చాలా చక్కగా చేస్తారండి. చాలా చక్కగా చేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా చెల్లి అందరూ కూడా ఇవన్నీ ప్రభుకి మనం ఇవన్నీ చేస్తామో అలాగే అందరూ కూడా బయట వాళ్ళు కూడా ఎవరైతే ప్రభు మోస్తున్నారో వాళ్ళ కాలు కడిగి దండం పెడతారండి. ఇదిగోండి మా అమ్మ అక్కడ ఎర్ర చీర కట్టారు కదా, ఆవిడ మా అమ్మగారు. ఆవిడ నుంచే లలిత పారాయణ నాకు మొదలైంది. 16 సంవత్సరాల నుంచి లలిత పారాయణ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు అయితే 43. అమ్మ నాకు మాత్రం అలా అనుగ్రహించింది. ఎప్పటికి ఎవరు అవసరమో అప్పటికి వాళ్ళు ప్రత్యక్షం అయిపోతారండి. అది కూడా మిరాకిలే. చూడండి, ఇంతమంది జనం వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఎవరిదానికి వెళ్ళను కదా, ఆయన తీసుకెళ్ళరు. ఎంతసేపు అమ్మనామ స్మరణలో ఉండేటప్పటికే నాకు సమయం సరిపోతుంది. వీళ్ళందరూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అందరూ వచ్చారు. కార్యక్రమం సుజావుగా సాగింది, సంతోషంగా జరిగింది. ఇంకా నేను ఘటం పట్టుకుని వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఇది ప్రభా ఘటము ఇవన్నీ కూడా బయలుదేరేటప్పుడు అది ఒక వీడియో చేస్తాను. అక్కడ కూడా ఇంకో మిరాకిల్ ఉందండి. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తేనే తెలుస్తాయి. మన సొంతగా మనం ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళు సొంతగా అనుభూతి చెందితేనే ఇవన్నీ చెప్పగలుగుతాము. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ వీడియోలో కలుద్దాము.